శ్రీగురుభ్యో నమః. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరిలోని 6వ శ్లోకం. మన్మథుని విజయము, అమ్మవారి కృపాకటాక్షము ఈ శ్లోకం తెలియజేస్తుంది. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. హిమగిరిసుతే, ఓ హిమవంతుని పుత్రిక పార్వతీదేవి, అనంగో అంగము అంటే శరీరము లేని ఆ మన్మథుడు ధనుః పౌష్పం, అతని విల్లు పువ్వులతో చేయబడింది. మోర్వి వింటి నారి అంటే అల్లెతాడు, మధుకరమయి తుమ్మెదల బారు తుమ్మెదలతో కూడింది. పంచవిశిఖాః 5 పుష్ప బాణాలు మాత్రమే అతని ఆయుధాలు. వసంతః వసంత ఋతువు, సామంతో అతనికి మంత్రి లేదా సేనాధిపతి. మలయ మరుత్ మలయ పర్వతం మీదుగా వీచే చల్లని గాలి మలయ మారుతము. అయోధన రథః అతని యొక్క యుద్ధ రథం. తథాపి అలా అయినప్పటికీ, అంటే ఇంత బలహీనమైన పరికరాలు ఉన్నప్పటికీ, ఏకః ఒంటరివాడై తే నీ యొక్క అపాంగాత్ కడగంటి చూపుల ద్వారా కామపి కృపాం అనిర్వచనీయమైన కృపను దయను లబ్ధ్వా పొంది ఇదం సర్వం జగత్ విజయతేహి ఈ సమస్త లోకాలను ఈ ప్రపంచాన్ని జయిస్తున్నాడు కదా. కనీస అవసరములు అయిన శక్తి, సామర్థ్యము, సాధన సామగ్రి ఇటువంటి సంపత్తి కూడా లేని ఎవరైనా సరే అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములకు నోచుకుంటే ఈ సమస్త జగత్తును జయించగల సామర్థ్యం పొందగలరు అనేటటువంటి సత్యము ఈ శ్లోకం ద్వారా శంకరులు నిరూపించుకున్నారు. సాధారణంగా యుద్ధం గెలవాలంటే ఇనుము లాంటి కఠినమైన ఆయుధాలు, పెద్ద సైన్యము, దృఢమైన రథాలు కావాలి. కానీ మన్మథుడి వద్ద ఉన్నవన్నీ కూడా చాలా మృదువైనవి, సున్నితమైనవి. మన్మథుడు ఉపయోగించే ఆయుధము ధనస్సు. ఈ ధనస్సు అతి సుకుమారమైనది, పుష్పములతో చేయబడిన ధనస్సు. పోని అల్లెతాడు అయినా బలంగా ఉందా అంటే అది తుమ్మెదల వరస, అది దృఢంగా ఎలా ఉంటుంది? పోనీ బాణాలు అంటే 5 బాణాలే ఉండేవి, ఆ 5 బాణాలు కూడా పువ్వులతో తయారు చేసింది. సేనాధిపతి ఏమో వసంత ఋతువు. ఈ వసంత ఋతువు మొత్తం పూర్తిగా 12 మాసాలు కూడా ఉండదు, 2 మాసాలు మాత్రమే ఉంటుంది. అతను ఉపయోగించే రథము మలయ మారుతము, ఎంత వేగంగా వీస్తుందో ఎవరికీ తెలియదు. పైగా అతనికి కంటికి కనిపించే శరీరమే లేదు. అయినా కూడా దేవతలు, రాక్షసులు, మానవులు అని తేడా లేకుండా ముల్లోకాలను అతడు తన వశం చేసుకున్నాడు. దీనికి కారణము అతని ఆయుధాల బలం కాదు, జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి కడగంటి చూపు, అపాంగ దృష్టి అతని మీద పడటమే. అమ్మవారి దయ ఒక్కటి ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు అని, ఎంతటి బలహీనుడైనా అఖండమైన విజయాన్ని సాధించగలడు అని ఈ శ్లోకం మనకు చెబుతోంది. ఈ శ్లోకంలో అంతరార్థం ఏంటంటే, మన్మథుడి 5 పూల బాణాలు మానవుడిలోని పంచేంద్రియాలకు, అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము మరియు పంచ తన్మాత్రలకు, అంటే రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ, వీటికి ప్రతీకలు. మనిషి మనస్సు మన్మథుడు. ఈ పంచేంద్రియాల ద్వారానే ప్రపంచాన్ని జయిస్తుంది మరియు అనుభవిస్తుంది. కానీ ఆ మనస్సుకు
స్వతహాగా శక్తి లేదు, అది జడం. పరాశక్తి యొక్క చైతన్యం అంటే కడగంటి చూపు ఆ మనస్సుపై పడినప్పుడే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆ బ్రహ్మ చైతన్యం తోడైనప్పుడు జీవుడు తన ఇంద్రియాలను జయించి ఏ కార్యంలోనైనా అటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా విజయం సాధించగలడు అని దీని అంతరార్థం. ఉపాసనా రహస్యాలు. మంత్రశాస్త్రం ప్రకారం ఒక బంగారు లేదా వెండి రేకు మీద త్రిభుజము, దాని చుట్టూ వృత్తము, దానికి వెలుపల అష్టదళ పద్మము గీయాలి. బీజాక్షరము క్లీం. జప సంఖ్య ప్రతిరోజు 500 సార్లు చొప్పున 21 రోజుల పాటు జపించాలి. నైవేద్యము చెరకు రసము, పాలు మరియు పాయసము. జపించటం వల్ల కలిగే ఫలితము ఫలశ్రుతి. ఈ శ్లోకము మన్మథుడికి అంటే సంతానోత్పత్తికి సంబంధించింది కావడంతో దీని ఉపాసన వల్ల ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పురుషులలో వీర్య వృద్ధి, స్త్రీలలో గర్భదోష నివారణ జరుగుతాయి. అంతేకాకుండా ముఖవర్చస్సు పెరిగి అద్భుతమైన ఆకర్షణ శక్తి లభిస్తుంది. కోర్టు కేసులలో, వాద ప్రతివాదాలలో అఖండమైన విజయం సాధిస్తుంది. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమారుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఓ హిమవంతుని పుత్రిక, మన్మథుడికి దేహమే లేదు. అతని విల్లు పువ్వులతో చేసింది. అతని వింటి నాగి తుమ్మెదల బారు. అతని బాణాలు కేవలం 5 పువ్వులు. అతనికి సహాయకుడు మంత్రి వసంత ఋతువు. అతని యుద్ధ రథము మలయ పర్వతం మీదుగా వీచే చల్లని గాలి. ఇవన్నీ అత్యంత కోమలమైనవి, బలహీనమైనవి అయినప్పటికీ ఆ మన్మథుడు ఒంటరిగానే ఈ సమస్త లోకాలను ఎలా జయించగలుగుతున్నాడంటే అది కేవలం నీ కడగంటి చూపుల వల్ల, అతనికి లభించిన అనిర్వచనీయమైన కృపా కటాక్షాల వల్లనే కదా తల్లి అని శంకరులు కీర్తిస్తున్నారు. ఓం తత్సత్. ఈ సౌందర్య లహరి సిరీస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఏతత్ ఫలం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి చరణారవిందార్పితమస్తు. స్వస్తి.